1980లో గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ఓ పోరాట కథా చిత్రం మా భూమి. ఈ చిత్రంలో ప్రజాకవి గద్దర్ బండెనక బండి కట్టి ఆ పాటను ఆలపించటమే కాకుండా ఆ పాటకు అభినయాన్ని కూడా సమకూర్చారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్కు నివాళి అర్పిస్తూ తెలుగు సినిమా గమ్యం గమనం డాక్టర్ రెంటాల జయదేవ గారి ప్రసంగ పాఠానికి 4వ భాగం. ఒక దశలో తెలుగులో సమాంతర సినీ ప్రయత్నాలకు సాహిత్యమే శరణ్యమైనదని మరచిపోరాదు. ప్రముఖ రచయిత కిషన్ చందర్ నవల జబ్ ఖేతే జాగో నవల ఆధారంగా విప్లవాత్మక చిత్రం మా భూమి 1980లో వెలువడింది. ప్రేమ్చంద్ హిందీ కథానిక కఫన్ ఆధారంగా మృణాల్ సేన్ దర్శకత్వంలో తెలుగులో ఒక ఊరి కథ చిత్రాన్ని 1977లో రూపొందించారు. ఇక శ్యామ్ బెనిగల్ తెలుగులో అనుగ్రహాన్ని హిందీలో కొండోరాగా తీసిన చిత్రానికి మరాఠీ నవల చింతామణి ఖానోల్కర్ రచించిన కొండూరా ఆధారం. అంటే మన ప్రధాన స్రవంతి వాణిజ్య వ్యాపారాలకే కాదు, నవ్య చిత్రాలుగా పేర్కొనే ప్యారలల్ సినిమాలకు అక్షరాలే ఆలంబనగా నిలిచాయన్నమాట. సాహిత్యం నుంచే సత్యజిత్ రే సినిమాలు, తెలుగు సంగతి పక్కన పెడితే నవలల ఆధారంగా సినిమాలు తీయడం అనేక భారతీయ భాషల్లో ఇప్పటికీ ప్రచలితంగా కనిపిస్తుంది. అంతెందుకు, ఏటా ఆస్కార్ అవార్డులను ఇచ్చే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుండి గౌరవ పురస్కారంగా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న మన భారతీయ దిగ్దర్శకుడు సత్యజిత్ రే తీసిన సినిమాలలో అధిక భాగం సాహితీ సృజనకు వెండితెర రూపాలే. ఆయన ప్రసిద్ధ చిత్రాలు పథేర్ పాంచాలి, అపరాజిత, అపూర్వ సంసార్. ఈ 3 విభూతి భూషణ్ బందోపాధ్యాయ నవలల ఆధారంగా తీసినవే. రే తీసిన జల్సాఘర్ చిత్రానికి అదే పేరుతో తారాశంకర్ బందోపాధ్యాయ రాసిన కథానిక చారులత చిత్రానికి రవీంద్రనాథ్ ఠాగూర్ నవలిక నష్ట నీర్ మూలాలు. వాళ్ళు వదలలేదు, మనమే వదిలేశాం. అసలు దక్షిణాదిన తమిళ, కన్నడ, మలయాళ సినీ సీమల్లో సాహిత్య సృజనను సినీ సృష్టికి ఆలంబనగా చేసుకోవడం తరచుగా కనిపించే విషయం. ఆ ప్రాంతాల్లో సినిమా వాళ్ళ నుండి రాజకీయ నాయకుల దాకా చాలామంది పుస్తకాలు చదువుతారు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మన దగ్గర అలాంటి వాతావరణమే లేదు. అందులోనూ మన సినీ దర్శక నిర్మాతలు, నటీనటుల్లో సంగతి ఇక చెప్పనే వద్దు. ఇవాల్టి వారిలో అధిక శాతం మందికి సాహిత్యం చదివే అలవాటు పెద్దగా లేదు. అందువల్ల మన తెలుగులో
గొప్ప సాహిత్యం ఉంది, దాన్ని తెరపై తీసుకువచ్చేందుకు అద్భుతమైన అవకాశం ఉంది అనే విషయమే వారికి తెలియని పరిస్థితి. ఏమైనా ఒకప్పుడు నవలకు సినిమాకు పెనవేసుకున్న బలమైన బంధం ఇప్పుడు మాత్రం బాగా బలహీనపడింది. చాటుగా కాపీ కొట్టేసి తప్ప సాధికారికంగా చెప్పేసి సాహిత్యం నుంచి సినిమాను తీయడం అనే పద్ధతే తెలుగులో తగ్గిపోయింది. ఎప్పుడో ఒకటి అర పాపులర్ కథలు, నవలలు తెరపైకి వస్తే అదో పెద్ద విశేషంగా చెప్పుకునే పరిస్థితి. నవలకు సినిమాకు లింకు తెలుగు నాట దాదాపుగా తెగిపోయిందనే చెప్పాలి. తమిళంలో మాత్రం లిటరరీ అడాప్టేషన్ టు సిల్వర్ స్క్రీన్ అనే ఆ బంధం బలంగా కొనసాగుతుంది. ఆ మధ్య వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి భాషా భేదం లేకుండా అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు మనసు మెలిపెట్టిన తమిళ చిత్రం విచారణై. యథార్థ జీవిత సంఘటనల ఆధారంగా రచయిత ఎం చంద్రకుమార్ రాసిన లాకప్ నవలకు వెండితెర రూపమే అది. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలోనే హీరో ధనుష్కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తెచ్చిపెట్టిన అసురన్ కూడా నవలా చిత్రమే. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచయిత పూమణి రచన వెక్కై ఆ సూపర్ హిట్ సినిమాకు ఆధారం. వెట్రిమారనే రూపొందించిన పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ విడుదలై 1. దానికి రచయిత జయమోహన్. ఆయన రాసిన కథానిక తునైవన్ దీనికి ఆధారం. ఇక ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి కొన్ని దశాబ్దాల క్రితం రచించగా తమిళ సాహిత్యంలో క్లాసిక్గా పేరొందిన పాపులర్ చారిత్రక నవల పొన్నియన్ సెల్వన్. మణిరత్నం దర్శకత్వంలో ఈ నవల 2 భాగాల భారీ సినిమాగా వచ్చింది. తమిళంతో పాటు తెలుగు సహా వివిధ భాషల్లో పలకరించింది. తమ భాషలోని గొప్ప సాహిత్య కృషిగా భావించే ఆ నవలకు దృశ్య రూపం కావడంతో ఆ సినిమాను తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కురిపించారు. కథలున్న కమిట్మెంట్ ఏది? తెలుగులో అలాంటి పరిస్థితి ఉందా అంటే లేదని పెదవి విరవాల్సిన పరిస్థితి. అంతెందుకు, విశ్వనాథ వారి 1000 పడగల లాంటి క్లాసిక్స్ ఇప్పటికీ మన దగ్గర సినిమాలుగా లేవు, రాలేదు. చలం మైదానం, బుచ్చిబాబు చివరకు మిగిలేది, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, పిలక గణపశాస్త్రి విశాల నేత్రాలు, ఇలా చాలా నవలల్ని తెరకెక్కిస్తామంటూ చాలాసార్లు చాలామంది చెబుతూనే ఉన్నారు. చాలా ఏళ్లుగా 10ల మంది ప్రకటన చేస్తున్నా ఆచరణలో అంగుళమైన అడుగు ముందుకు పడలేదంటే అసలు సంగతి అర్థం చేసుకోండి. సూపర్ హీరో ఇమేజ్ ఉన్న పాత్రనే తప్ప ఒక బలహీనత ఉన్న సహజమైన వ్యక్తి కథానాయకునిగా ఉండే కథలను, నవలలను స్టార్డమ్ ఉన్న మన తారలు ఒప్పుకోరు. ఒకవేళ వాళ్ళు కాస్తంత సానుకూలంగా ఊగినా వారి అభిమాన గణం అసలే ఒప్పుకోదు. వెరసి తమిళ మలయాళాలకు భిన్నంగా ఉత్తమ సాహిత్యం తెర మీదకు వచ్చేందుకు తెలుగులో అనేక అవరోధాలు. అందుకే తొలి తెలుగు నవలగా ప్రచారమైన కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రం కానివ్వండి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు నవల త్రిపురనేని గోపిచంద్ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కానివ్వండి, విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యంలో మణిమకుటమైన 1000 పడగలు కానివ్వండి,
సత్యం శంకరమంచి, అమరావతి కథలు కానివ్వండి, ఏవి వెండితెరకు ఎక్కలేదు. కేవలం అభిరుచి గల దర్శక నిర్మాతలు, ప్రభుత్వ దూరదర్శన్ వారి ఆర్థిక అండదండల పుణ్యమా అని 1980 ప్రాంతాలలో బుల్లితెరకు మాత్రం ఎక్కించారు. ఇప్పుడైతే కనీసం ఆ అదృష్టం కూడా పట్టేది కాదేమో. నిష్ఠురమైన అది నిజం. ఇప్పటికైనా మన దగ్గర సాహిత్యంలోని క్లాసిక్స్ను వెండితెరకు ఎక్కించవచ్చు. కాకపోతే దానికి కావలసింది పట్టుదల, అంకిత భావం, అన్నింటికన్నా ముఖ్యంగా పాత్రలకు అనేక ఛాయలుండే ఆ క్లాసిక్ నవలలను సమకాలీన ధోరణికి తగినట్టు మలచగలిగే తీరిక, ఓపిక, సామర్థ్యం నేటి దర్శక రచయితలకు అంత సమయం, సాహిత్యాభిరుచి ఉన్నాయా? పైగా సాహిత్యాభిరుచి ఒక్కటే సరిపోదు. ఆ సాహిత్యంలో మూల రచయిత పొందుపరిచిన ఆత్మను పట్టుకొని దానిని తెర మీదకు అనువదింపజేయడానికి వీలైన తాత్విక దృక్కోణము కావాలి. అది ఎంతమంది సినీ రూపకర్తలకు ఉన్నదన్నది మరో $1 మిలియన్ క్వశ్చన్, ఓ భేతాళ ప్రశ్న. అలాగే నిన్న మొన్నటి వరకు తమిళంలో జయకాంతన్, సుజాత, మలయాళంలో ఎంటి వాసుదేవన్ నాయర్ మొదలైన సాహిత్య రచయితలకు సినిమాలకు రాశారు, సినిమాలు తీశారు, సినిమాల కోసం పని చేశారు. ఇప్పటికీ జయమోహన్ మొదలైన వారు నిరంతరంగా ఆ పని చేస్తూనే ఉన్నారు. సాహిత్యం, సినిమా జమిలిగా కలిసిమెలిసి సాగడము మన పొరుగు భాషల్లో చూస్తాం. కానీ మన దగ్గర ఆ పరిస్థితి కనిపించదు. టాకీల తొలినాళ్ల నుండి ఇప్పటిదాకా దువ్వూరి రామిరెడ్డి, గుర్రం జాషువా, తల్లావజ్జుల శివశంకర శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహారచయితల పేర్లు ఒకటి అర సినిమాలకే మన తెలుగు తెరపై వినిపించాయి, కనిపించాయి. అనంతర కాలంలో ఓల్గా లాంటి ఒకరిద్దరి పేర్లే అది సకృత్తుగా సిల్వర్ స్క్రీన్పై కనిపించాయి. మధ్యలో గోపీచంద్, రావిశాస్త్రి లాంటి పలువురు ప్రసిద్ధ రచయితలకు సినిమాలు రాసే అవకాశం వచ్చినా, రాద్దామని ఉత్సాహంగా వెళ్ళినా ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్ళక తప్పలేదు. కాల్పనిక సాహిత్యంలో కాకలు తీరిన రచయితలను సినిమా రంగం ఉపయోగించుకోవటం సినిమా వాళ్లకు సరిగ్గా చేత కాలేదు. అది మన తెలుగు సినిమాకు పట్టిన దౌర్భాగ్యం. సినిమాకు ఒదిగిపోయే సాహిత్యం, కొందరు రచయితల సాహిత్యం సినిమాలుగా తీయడానికి చక్కగా ఒదిగిపోతాయి. చార్లెస్ డికెన్స్ నవలలు సినిమా స్క్రిప్టుల్లాగా ఉంటాయి. ఒక అధ్యాయం తర్వాత మరొక అధ్యాయంగా అలా 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 చిత్రించుకుంటూ పోవచ్చు. వాటిని సినిమాగా అనువర్తించటం చాలా సులభం. అలాగే కొంతవరకు శరత్ బాబు నవలలు కూడా అంతే. ప్రసిద్ధ దర్శకుడు శ్యామ్ బెనిగల్ అన్న మాటలివి. అందుకే శరత్ బెంగాలీ నవలలు అనేకం బెంగాలీతో పాటు హిందీ, తెలుగు తదితర అనేక భారతీయ భాషల్లో సినిమాలుగా వచ్చాయి. అంతటి శరత్కు తాను రాసిన దేవదాసు నవల తనకే నచ్చకపోయినా ఆ నవల భాషలకు అతీతంగా పాఠకులకు నచ్చింది. మూకీల కాలం నుండి టాకీల వరకు అనేక సార్లు నిర్మాణానికి నోచుకుంది. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ ఒకటేమిటి అనేక భాషల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో అక్కినేని దేవదాస్కు దర్శకుడు వేదాంతం రాఘవయ్య.
రచయిత సముద్రాల సీనియర్. వారిద్దరూ కలిసి మూలాధారమైన నవలను సినిమాకు అనువుగా మలుచుకున్నారు. నవలను ఎక్కువగా మార్చకుండానే చిన్న చిన్న మార్పులతోనే స్క్రీన్ ప్లేను తయారు చేశారు. నవల పాఠకులను నొప్పించకపోగా ఆ సినిమా ఇవాళ్లకు తిరుగులేని క్లాసిక్గా నిలిచిపోవటం గమనార్హం. సాహిత్యాన్ని సినిమాగా తీసినప్పుడు కొత్త సృజన ఏ మేరకు మూల విధేయంగా ఉందనేది మరో పెద్ద ప్రశ్న, తెగని చర్చనీయాంశం. గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని తెర మీదకు తీసుకొని వచ్చినప్పుడు ఇదే అంశంపై రకరకాల విమర్శలు వచ్చాయి. దాదాపు 6-7 గంటల నిడివి గల నాటకాన్ని 3 గంటల సినిమాగా కుదించాల్సి వచ్చినప్పుడు దర్శకుడు పుల్లయ్య, రచయిత సదాశివ బ్రహ్మం నాటకంలోని అనేక ఘట్టాలను తొలగించారు. సినిమాటిక్గా పాత్రల స్వభావాన్ని కొంత మార్చి హీరో ఎన్టీఆర్ కోసం గిరీశం పాత్రను కొంత హీరోయిక్గా చూపించే ప్రయత్నం చేశారు. డామిట్, కథ అడ్డం తిరిగింది అనుకుంటూ గిరీశం పాత్ర నిష్క్రమించడంతో నాటకం ముగుస్తుంది. సినిమా కోసం ఆ క్లైమాక్స్ను ఆశాంతం మార్చేశారు. చివరకు గిరీశం పాత్రకు బుచ్చమ్మ పాత్రకు పెళ్లి చేశారు. కన్యాశుల్కం సినిమా వచ్చినప్పుడు మూల నాటకానికి విధేయంగా లేదంటూ సాహిత్యాభిమానుల నుండి ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. సహజంగానే సినిమాకు అనుకున్నంత ఆదరణ కూడా దక్కలేదు. కానీ తీరా ఆ తరువాత అదే సినిమా రిలీజ్లో తొలినాళ్ల ప్రతిస్పందనకు భిన్నంగా ఉదయం ఆటలతో శతదినోత్సవాన్ని చేసుకోవటం విచిత్రం. అదే సినిమా ఇప్పుడు మధురవాణిగా సావిత్రి, గిరీశంగా ఎన్టీఆర్, బుచ్చమ్మగా షావుకారు జానకి నటన గురించి ప్రత్యేకించి చెప్పుకునే క్లాసిక్గా మిగలటం విశేషం. కాలాన్ని బట్టి మారిన అభిరుచికి, అభిప్రాయాలకు అది దర్పణం. అందుకే శ్యామ్ బెనిగల్ అన్నట్లు ఒక సాహితీ సృజనను దర్శకుడు సినిమాగా రూపొందిస్తున్నప్పుడు మూల రచనకు విధేయుడుగా ఉండాలని ఆశించటం సమంజసం కాదు. హిట్ నవలలు హిట్టు సినిమాలు అవుతాయా? సాహిత్యంలో విశేష ఆదరణ పొందినవన్నీ సినిమాలుగా వచ్చినప్పుడు అంతే ఆదరణ పొందుతాయా అంటే స్పష్టంగా చెప్పలేము, అనుమానమే. సినిమా, నవల రెండింటికి కొన్ని పోలికలు ఉన్నప్పటికీ రెండు వేరు వేరు సృజన రూపాలు. దేని లక్షణాలు దానివే, దేని ప్రత్యేకతలు దానివే. అందుకే నవల, నవలిక, కథ లాంటివి ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా వెండి తెర మీదకు తీసుకొని రావడం సాధ్యం కాదు. పైగా నవలను సినిమాగా మలచినప్పుడు ఆ వెండి తెర వినోదం మరింత రక్తి కట్టడానికి, లేదంటే సామాన్య ప్రేక్షకులకు అర్థం కావడానికి నవలలో కొన్ని మార్పులు చేయక తప్పదని సినీ రూపకర్తలు భావిస్తారు. ముఖ్యంగా సంక్లిష్టమైన పాత్రల అంతరంగాన్ని చిత్రించే భాగాలను తెరపై దృశ్య రూపంలో తీసుకొని రావడం కష్టమని నవలలోని కొన్ని భాగాలను తొలగించడం, పాత్రల స్వభావంలో, సంఘటనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు. సంక్లిష్టమైన పాత్రల అంతరంగాన్ని చిత్రించే భాగాలను తెరపై దృశ్య రూపంలో తీసుకొని రావడం కష్టమని నవలలోని కొన్ని భాగాలను తొలగించటం,
పాత్రల స్వభావంలో, సంఘటనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు. అది నచ్చే విధంగా జరగకపోతే అటు నవలా రచయిత, అటు పాఠకులు, ప్రేక్షకులు కూడా మంచి నవలను సినిమాగా తీసి చెడగొట్టారు అంటారు. ది ఆల్కెమిస్ట్ వంటి బెస్ట్ సెల్లర్ రాసిన ప్రసిద్ధ బ్రెజిలియన్ కథ రచయిత పోలే కోయలో మాటల్లో చెప్పాలంటే, పుస్తకం అనేది పాఠకుడి మదిలో కనిపించే సినిమా. అందుకే తీరా ఆ పుస్తకం వెండితెరకెక్కినప్పుడు వెళ్ళి చూసొచ్చి ఈ సినిమా కన్నా పుస్తకమే బాగుంది అని పెదవి విరుస్తుంటారు. ప్రసిద్ధ బ్రెజిలియన్ రచయిత పాలో కోయలే మాటల్లో చెప్పాలంటే, పుస్తకం అనేది పాఠకుడి మదిలో కనిపించే సినిమా. అందుకే తీరా ఆ పుస్తకం వెండితెరకెక్కినప్పుడు వెళ్ళి చూసి వచ్చి ఈ సినిమా కన్నా పుస్తకమే బాగుంది అని పెదవి విరుస్తుంటాం. ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణన్ ప్రసిద్ధ నవల ది గైడ్. ఆ గైడ్ను ఆయన అనుమతితోనే అలనాటి హిందీ హీరో దేవానంద్ ఇంగ్లీషు, హిందీ భాషల్లో సినిమాగా తీశారు. గైడు విజయవంతమై అత్యధికంగా 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను సాధించినప్పటికీ స్వయంగా రచయిత ఆర్కే నారాయణన్ను అది తృప్తిపరచలేకపోయింది. నవలలోని కొన్ని భాగాలను సినిమా కోసం మార్చడంతో అసంతృప్తికి గురైన ఆయన నా నవలను పాడు చేశారని వాపోయారు. ఆ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ను చూసి లైఫ్ మ్యాగజైన్కు సమీక్ష చేస్తూ ది మిస్ గైడెడ్ గైడ్ అని వ్యాఖ్యానించారు. మరి ఇవాళ అదే గైడ్ చిత్రం భారత సినీ చరిత్రలో ఓ క్లాసిక్గా పేరు పడింది. అప్పుడు ఇప్పుడు నవల కన్నా సినిమా బాగుందనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సాహిత్యాన్ని ఇంతగా ఆధారం చేసుకున్న సినిమా అనే సాంకేతిక విప్లవం ఒక దశలో మళ్ళీ సాహిత్యంగా అక్షర రూపంలోనూ ఇమిడిపోవటం మరో గమ్మత్తు. అలా జరిగిన సందర్భం పాటల పుస్తకాలు, వెండితెర నవలలు, స్టోరీ బోర్డుతో సహా ప్రచురితమైన సినిమా స్క్రిప్టులు, ఇవి కాక చలన చిత్ర నిర్మాణ కళ, సినీ రంగ విచిత్రాలు తెలుగులో పుస్తకాలుగా వచ్చాయి. మరొక మాటలో చెప్పాలంటే సాహిత్యం రావడం వేరొక పార్శ్వం. 1940 నుండి ఈ సినిమా పుస్తకాల ప్రచురణ మొదలైన ఇప్పుడు విస్తృతమైపోయింది. సాహిత్యానికి సినిమాకు దూరం వేరైన దారులు. నిజానికి కథ, నవల, నాటకం ఏదైనా సరే దానిని ఆమూలాగ్రం చదివి అర్థం చేసుకొని దాన్ని సినిమా స్క్రీన్ ప్లేకు అనుగుణంగా తిరగరాసి సాహిత్యంలోని ఆత్మ పోకుండా చేయడం అంత సులభమైన పని కాదు. దానికి సాహితీ, సినిమా రంగాలు రెండింటి మీద సమానమైన పట్టున్న దర్శక రచయితలు అవసరం. అలాంటి వారు అంతకంతకు తగ్గిపోతూ 1990ల నుండి సాహిత్యానికి సినిమాకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కొత్త తరం ప్రేక్షకులలో సాహిత్య అధ్యయనం తగ్గిపోవటం దీనికి ఒక కారణం. అలాగే మరో పక్క సాహిత్యాన్ని సినిమాలుగా మలుచుకునే తీరిక, ఓపిక సినిమా వాళ్లకు తగ్గిపోవడం మరొక కారణం. అంత పరిజ్ఞానం, సాహితీ అభినివేశం ఉన్నవాళ్ళు క్రమక్రమంగా తగ్గిపోయారు. ఇంకొక పక్క పాపులర్ సాహిత్యం సైతం ఇవాళ సినిమాటిక్గా మారడం,
సినిమాను దృష్టిలో పెట్టుకొని నవలల రచన చేయడం లాంటివి వేరొక కారణం. ఇన్ని కారణాలతో వర్తమానంలో తెలుగు సాహిత్యం దారి, సినిమా దారి వేరువేరయ్యాయి. మొత్తం మీద మూకీల కాలం నుండి ఇప్పటిదాకా సినిమా సాహిత్యాన్ని గమనిస్తే దేశం మారింది, కాలం మారింది, సినిమా వేషం మారింది. ఆ మార్పు మాటకు, పాటకు, తెర మీద దృశ్యానికి అన్నింటికీ వర్తిస్తుంది. కథాబలమే ఆయువు పట్టుగా భావించిన అలనాటి ధోరణి దగ్గర మొదలైన ఈ మాధ్యమం కథ అనేదే లేకుండా సన్నివేశాలను కలిపి కుట్టి ఈనాటి ధోరణికి రావడం తాజా విపరిణామం. హితకరమైన సినిమాలు, వాటిలో సాహిత్యం సకృత్తు అయిన వేళ ఇప్పటికీ సహితస్య భావం సాహిత్యం లాంటి నిర్వచనాలు వర్తిస్తాయా అన్నది ఎప్పటికీ చర్చనీయాంశమే. అయితే ఇంత నిరాశలోనూ అడపాదడపా అవకాశం ఉన్నప్పుడైనా మంచి పాట, మాటలకు తెలుగు తెర చోటు ఇస్తూనే ఉంది. అదే ఉన్నంతలో ఊరట. ఉపసంహారం. ఇవాళ పుస్తకాలు చదవడం అనే బుక్కు కల్చరు కనుమరుగైపోయింది. లుక్కు కల్చర్ పెరిగింది. టీవీలు, సినిమాలు ఇవన్నీ చూడటం అలవాటైపోయింది. ఇప్పుడు అది వెనకపట్టు పట్టి ఓటీటీ దూసుకొచ్చింది. కూర్చున్న చోటే చేతిలోని మొబైల్ ఫోన్లో యూట్యూబ్, సోషల్ మీడియా, ఫార్వర్డు, షార్ట్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చూసే సంస్కృతి ప్రబలిపోయింది. చదివే అలవాటే క్షీణిస్తున్న నేపథ్యంలో సాహిత్యాన్ని ప్రజలకు దగ్గర చేయడానికి ఈ అడాప్టేషన్ ఆఫ్ లిటరేచర్ టు స్క్రీన్ చాలా కీలకమైనది. అది ఏ రూపంలోనైనా పర్వాలేదు. దీనివల్ల మన సాహిత్యాన్ని నవతరానికి దగ్గర చేయవచ్చు. అదే సమయంలో ఫ్యాక్షను, యాక్షను, వెకిలి కామెడీలతో నిండిన రొడ్డ కొట్టుడు మూస కథల నుండి మన వెండితెరకు విముక్తి కలిగించవచ్చు. అసలు సిసలు మానవ జీవితాన్ని చిత్రించాలనుకుంటే దర్శక నిర్మాతలకు తెలుగు సాహిత్యం, నవలలు, కథలు, నాటకాలు ఓ తరగని గని. కేవలం వాణిజ్య సూత్రాలకే అంటిపెట్టుకొని మన సినిమాలకు కథల కొరత ఉందంటూ పదే పదే చెప్పడం వల్ల ఒకే మూసలోని సినిమాలే వస్తాయి. కాబట్టి మన నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎక్కడెక్కడి హాలీవుడ్ సినిమాలు, కొరియను, థాయి సినిమాలను డివిడీలలో వెతుక్కునే బదులు మన ఇళ్లలోనే అల్మారాలలో అమ్మా నాన్నల కాలం నుండి భద్రంగా ఉన్న మన తెలుగు సాహిత్యం వైపుకు దృష్టి సారిస్తే అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎప్పుడో 1956లోనే తన 70వ జన్మదినోత్సవ ఉపన్యాసంలో తాపీ ధర్మారావు గారు చెప్పినట్టు సినిమాను టెక్స్ట్ బుక్గా చదివేవాళ్ళు ఉండరు. కనుక సాహిత్యం అంతగా కనిపించకపోవచ్చు. అయినా ఇందులోనూ సాహిత్య సేవ చెయ్యవచ్చు. ఏ వృత్తిలో ఉన్నా సేవకుడు తన గొప్పతనాన్ని చూపించవచ్చు. అలాంటి సాహితీ సేవకులు వచ్చినప్పుడల్లా మన తెర మీద సాహిత్యం తళుకు లీనుతూనే ఉంటుంది. అలాంటి వారు ముందుకొచ్చి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి, పిలకా గణపతి శాస్త్రి, తిలక్, బుచ్చిబాబు తదితరుల గొప్ప రచనలను తెరపై మలచినప్పుడు ఖచ్చితంగా గొప్ప గొప్ప చిత్రాలు వస్తాయి. సినిమా రంగం స్థాయి, కళాత్మక విలువలు పెరుగుతాయి. అటు సాహిత్యం, ఇటు సినిమా కూడా
వేటికవి సమున్నతంగా నిలబడతాయి, చిరకాలం గుర్తుండిపోతాయి. మన తెలుగు సేత సినిమాకు ఇటీవలి బాహుబలి దాకా అనేక దశాబ్దాల పాటు గగన కుసుమంగానే మిగిలిపోయిన జాతీయ స్థాయి ఉత్తమ చలనచిత్రం అవార్డు స్వర్ణకమలం పదే పదే ఖచ్చితంగా అందుతుంది. తెలుగు సినీ కళా సరస్వతి సిగలో పువ్వుగా మారుతుంది. ఆ రోజు తప్పక వస్తుంది, రావాలని అందరం ఆశిద్దాం. ఇది డాక్టర్ రెంటాల జయదేవ్ గారి వ్యాసం. గాత్రధారణ డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు.